Hello everyone, I am Divya, your math facilitator. Today, as a part of our inter revision classes, we are going to learn about wavy curve method. అసలు ఇది మరి ఇంటర్ సిలబస్లో ఎక్కడుంది అని ఆలోచిస్తున్నారా? ఇంటర్ కానీ డిప్లొమా కానీ మీరు ట్రిపుల్ ఐటీ కానీ చదువుతున్నట్టయితే ఈ వేవీ కర్వ్ మెథడ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. సో ఇది చెప్పకుండా మనం డైరెక్ట్ మనకి ఇప్పుడు ఇంటర్ టెక్స్ట్ బుక్ తీసుకుంటే ఫంక్షన్స్ చాప్టర్ ఉంది. సో ఫంక్షన్స్ చాప్టర్లో మీకు చాలా ఇన్ఈక్వేషన్స్ వస్తాయి. సో ఆ ఇన్ఈక్వేషన్స్ ఎట్లా సాల్వ్ చేయాలో మనకు క్లాస్ 10లో లేదు. క్లాస్ 10లో ఉంది మనకి ఈక్వేషన్స్ ఎట్లా సాల్వ్ చేయాలని ఉంది, రైట్? లీనియర్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇవన్నీ ఎలా సాల్వ్ చేయాలో ఉంది, కానీ ఇన్ఈక్వేషన్స్ ఎట్లా సాల్వ్ చేయాలో లేదు. అండ్ బేసిక్ నాలెడ్జ్, మనకున్న బేసిక్ నాలెడ్జ్తో వీ ట్రై టు సాల్వ్, అండ్ మెనీ a times, trust me, so we arrive at wrong conclusions just because we don't know the concept. సో ఈ వేవీ కర్వ్ మెథడ్ అని ఒక పర్టికులర్ మెథడ్ ఉంది. ఈ మెథడ్ ఒక డిజైన్ చేసి ఉందన్నమాట. సో ఈ మెథడ్ ఏంటి అంటే మీరు ఎట్లాంటి ఇన్ఈక్వేషన్ అయినా సరే యూ విల్ బీ ఏబుల్ టు సాల్వ్ వెరీ ఈజీలీ. అండ్ ఈ సెషన్ నేను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా. ఈ సెషన్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ ఏ టైప్ ఆఫ్ ఇన్ఈక్వేషన్స్కి వేవీ కర్వ్ ఎట్లా అప్లై అవుతుందో మనం చూస్తాం. అండ్ నెక్స్ట్ సెషన్ విల్ బీ టాప్ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ ఎంసెట్ అండ్ జేఈ. ఓకే, సో ఆల్రెడీ మీకు ఐఐటీలో అడిగిన క్వశ్చన్స్, ఈ సాల్వింగ్ ఇన్ఈక్వేషన్స్ మీద ఏం అడిగారు ఆ క్వశ్చన్స్ మీకు ఇస్తాను. ఓకే, సో అవి సాల్వ్ చేస్తాం. సో ఆ సెషన్ చేయాలంటే ఫస్ట్ మనకి బేసిక్స్ తెలియాలి. ఓకే, అండ్ ఈ సెషన్ని ఎవరైతే చూస్తున్నారో డెఫినెట్గా కంప్లీట్గా చూడండి, ఎందుకంటే నెక్స్ట్ టాప్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయబోతున్నాం ఫ్రమ్ ఐఐటి అండ్ ఎంసెట్. అండ్ ఆల్సో ఈ సెషన్ మీకు ప్రతి ఒక్క చాప్టర్లో యూస్ఫుల్ అవుతుంది ఫర్ ఫైండింగ్ రేంజ్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ట్రిగ్నోమెట్రీలో యూజ్ అవుతుంది, గోయింగ్ ఫర్దర్ సెకండ్ ఇయర్లో యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్క దాంట్లో కూడా మీకు ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. సో డెఫినెట్గా వీడియో మొత్తం చూడండి. ఓకే, ఎందుకంటే ఇందులో కండిషన్స్ ఉంటాయి. మీరు హాఫ్ నాలెడ్జ్తో వచ్చేసింది అనుకుంటే మళ్ళీ మిస్టేక్ అయిపోతుంది. సో కండిషన్స్ మొత్తం చూడండి. క్లియర్? సో లెట్స్ బిగిన్ ద సెషన్. బట్ బిఫోర్ దట్ లెట్ మీ టెల్ యూ, మ్యాథ్ ఫెసిలిటేటర్ ఇంటర్మీడియట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, బికాజ్ ఈ వీడియోస్ అన్నీ వీఆర్ గోయింగ్ టు షిఫ్ట్ టు మ్యాథ్ ఫెసిలిటేటర్ ఇంటర్మీడియట్ ఛానల్ వెరీ సూన్. ఓకే, అండ్ సో మీకు అక్కడ కంటిన్యూటీ ఉంటుంది ఫర్ ఇంటర్మీడియట్ లెసన్స్ అండ్ ఆల్సో ఐఐటి జేఈ అండ్ ఎంసెట్ క్లాసెస్. సో లెట్స్ బిగిన్ ద సెషన్. సో ఫస్ట్లీ ఇన్ఈక్వాలిటీ అంటే మీకు ఏం గుర్తొస్తుంది అది చెప్పబోయే ముందు ఈక్వాలిటీ గురించి నేర్చుకుందాం. సపోజ్ 3x - 3 = 2 అని ఉంది. సాల్వ్, ఓకే, సాల్వ్ ఫర్ ఎక్స్ అని అడిగితే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? యూ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఎట్లా చేస్తారు? 3x = ఈ -3 యూ విల్ ట్రాన్స్పోజ్ ఇట్ టు ది అదర్ సైడ్. సో 2 + 3 వస్తుంది, సో ఇది 5 వస్తుంది. సో 3x = 5 వస్తుంది. ఇప్పుడు x కావాలి కాబట్టి 3ని ట్రాన్స్పోజ్ చేస్తే ఇది 5/3 వస్తుంది. సో యూ సే x ఈజ్ ఈక్వల్ టు 5/3. అంటే ఎక్స్కి ఎన్ని వాల్యూస్ వచ్చినాయి? ఒక సింగిల్ వాల్యూ వచ్చింది. ఎన్ని వచ్చినాయి? యూ గాట్ ఏ సింగిల్ వాల్యూ ఫర్ ఎక్స్. ఓకే, సపోజ్ నేను ఇలా అడిగాను అనుకోండి, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 1. ఓకే, సో సాల్వ్ ఫర్ ఎక్స్, సేమ్ క్వశ్చన్ సేమే ఉంటుంది. సాల్వ్ ఫర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1. ఇక్కడేమో ఈక్వాలిటీ వచ్చింది, ఈజీగా సాల్వ్ చేస్తారు. మనము క్లాస్ 7 నుంచి ప్రాపర్గా నేర్చుకుంటున్నాం. క్లాస్ 7 నుంచి చాలా ప్రాపర్గా నేర్చుకుంటాం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ ఆ చాప్టర్ నుంచి. క్లాస్ 10 వరకు నేర్చుకున్నాం. దీనికి అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా నేర్చుకుంటూ ఉన్నాము, కానీ బేసిక్ తెలుసు. ఇంకా డీప్గా కూడా వెళ్తాం మనం. ఇప్పుడు ఈ వేవీ కర్వ్ యూజ్ చేసేటప్పుడు ఇంకా డీప్గా వెళ్తాం, ఎందుకంటే మీకు ఈ బేసిక్ ఎక్కడ ఇవ్వరు కాంపిటేటివ్ లెవెల్లో. కానీ ఇప్పుడు మీరు ఇంటర్ రాయాలి అన్న రేంజ్ ఫైండ్ అవుట్ చేయడానికి కానీ ఇది తెలియకనే అందరూ అక్కడ రేంజ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో అర్థం కాదు. సో ఇది ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఇది తెలిస్తే మీరు రేంజ్ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు, రేంజ్ ఆఫ్ ఎనీ ఫంక్షన్. సో ఓకే, కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అంటే ఏంటి? సపోజ్ నెంబర్ లైన్ మీద ఇది 0, 1, 2 అనుకోండి. అంటే ఏం చేశాను? 1 ఉంది కదా, 1కి అటొక నెంబర్ ఇటొక నెంబర్ తీసుకున్నా. దిస్ ఇస్ మై నెంబర్ లైన్. ఇఫ్ ఎక్స్ హ్యాస్ టు బి గ్రేటర్ దాన్ 1 అంటే 1 కన్నా ఎక్కువ. 1 కన్నా ఎక్కువ అంటే ఈ పార్ట్ కదా. ఓకే, సో ఆల్ దీస్ నంబర్స్ విచ్ ఆర్ గ్రేటర్ దాన్ 1 అంటే 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, ఆల్ దీస్ నంబర్స్ విల్ సాటిస్ఫై దిస్ ఇన్ఈక్వేషన్.
అర్థమవుతుందా? ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అంటే ఎక్స్ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 2.5 అవ్వచ్చు, 2.75 అవ్వచ్చు, 3.333 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అంటే ఏదైనా అవ్వచ్చు. బికాస్ ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్ మధ్యలో మీకు తెలుసు యూ విల్ హ్యావ్ ఇన్ఫైనైట్ రియల్ నెంబర్స్. అవునా, యూ హ్యావ్ లర్న్డ్ ఇన్ యువర్ క్లాస్ 10. ఇన్ఫైనైట్ రియల్ నెంబర్స్ ఉంటాయి ఈ రెండు నెంబర్స్ మధ్యలో. ఓకే, ఈ రెండు ఇంటీజర్స్ రైట్, మధ్యలో ఎన్నో రియల్ నెంబర్స్ ఉంటాయి రైట్, ఇన్ఫైనైట్ రియల్ నెంబర్స్. సో ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అంటే 1 నుంచి ఏ వాల్యూ అయినా అవ్వచ్చు రైట్. సో ఇక్కడ ఎక్స్కి సొల్యూషన్స్ అంటే ఏం చెప్తారు మీరు? 1 నుంచి ఓకే 1 నుంచి ఇన్ఫైనైట్ వరకు ఇట్లా వెళ్తే ఎన్ని వస్తాయి? ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వస్తాయి. ఇన్ఫైనైట్ ఏంటో మనకు ప్రాపర్గా తెలియదు కాబట్టి మనం ఇట్లా క్లోజ్ చేస్తాం. అండ్ దీని గురించి నేను మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను. సో ఇదనమాట మనం ఎక్స్కి సొల్యూషన్స్ ఏంటి అంటే 1 నుంచి ఇన్ఫైనైట్ వరకు. గ్రేటర్ దాన్ 1 అన్నారు కాబట్టి 1 నుంచి ఇన్ఫైనైట్ వరకు అవుతుంది. మరి 1 ఎందుకు వచ్చింది చూడండి, 1 కాకుండా 1 నెక్స్ట్ ఉన్న పాయింట్ నుంచి కదా, అర్థమైందా? గ్రేటర్ దాన్ 1 అంటే 1 కాకుండా 1 నెక్స్ట్ ఉన్న ఇమీడియట్ పాయింట్ కూడా 1 కన్నా గ్రేటర్. సపోజ్ 1.1 తీసుకున్నాను అనుకోండి, ఇది కూడా 1 కన్నా గ్రేటర్. అంటే 1 కాకుండా ఇదేంటి, ఇది ఈ బ్రాకెట్ రిప్రజెంట్స్ 1ని ఇంక్లూడ్ చేయట్లేదు అనమాట. ఇంకా కొంచెం డీటెయిల్గా ఫర్దర్గా చెప్తాను. ఓకే, సపోజ్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ 1 అవ్వచ్చు. అంటే దీనికి అర్థం ఏంటి? దీనికి ఎక్స్ ఈక్వల్ టు 1 అవ్వచ్చు ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అవ్వచ్చు. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు 1 అవ్వచ్చు, ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అవ్వచ్చు. గ్రేటర్ దాన్ 1 అంటే ఇవన్నీ వస్తాయి, ఈక్వల్ టు 1 అంటే ఇది కూడా వస్తుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇట్లా రిప్రజెంట్ చేస్తారు. సో ఆ రిప్రజెంటేషన్ ఏంటి అని కూడా నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చెప్పే ముందు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. 3 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, ఇది ట్రూవా ఫాల్సా? ఫాస్ట్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. 3 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, ట్రూవా ఫాల్సా? సెకండ్ క్వశ్చన్, ఇది ఫస్ట్. సెకండ్ క్వశ్చన్, 5 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, ఇది ట్రూవా ఫాల్సా? ట్రూవా ఫాల్సా? ఈ రెండు ట్రూవా ఫాల్సా చెప్పండి. ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూయే, ఇది చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ దిస్ ఇస్ ట్రూ, సెకండ్ ఈజ్ ఆల్సో ట్రూ. రీజన్ చెప్తారా? ఈ సింబల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ దాన్ ఉండొచ్చు లేదా ఈక్వల్ టు ఉండొచ్చు. ఓకే, ఆర్ కండిషన్ ఇది. సో రెండిట్లో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా ట్రూ. ఓకే, సో 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే 3 ఈక్వల్ టు 3 సాటిస్ఫై అవుతుంది కదా, సో ఇది ట్రూ. 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే 5 గ్రేటర్ దాన్ 3 కండిషన్ సాటిస్ఫై అవుతుంది కదా, సో ఇది ట్రూ. ఓకే, సో సింపుల్ క్వశ్చన్. సో మనకి కాన్సెప్ట్ అర్థమైనప్పుడే ఈ లాజిక్ అర్థమవుతుంది. ఓకే, ఆర్ కండిషన్ కాబట్టి, అండ్ కాదు, ఆర్ కాబట్టి గ్రేటర్ దాన్ ఉన్నా ట్రూయే అవుతుంది స్టేట్మెంట్, ఈక్వల్ టు ఉన్నా ట్రూయే అవుతుంది. క్లియర్? సో నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ గురించి నేర్చుకుందాం ఇప్పుడు. ఓకే, సో టైప్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ గురించి నేర్చుకోబోయే ముందు ఇదేంటి చిన్నపిల్లల క్లాస్ లాగా ఉంది అనుకోవద్దు. ఎందుకు అంటే వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్. తర్వాత మీకు ఇచ్చే క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయగలిగితే మీరు తోపు అసలు. ఓకే, మీరు ఆ క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతున్నా, కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతుంటే మీరు తోపు. ఓకే, సో అవి చేయాలి అంటే ఫస్ట్ ఇవి రావాలి రైట్. సో అందుకే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో అందుకే చెప్తున్నా, ఇది ఈ ఐఐటి క్లాసెస్ ఏవైతే తీసుకుంటున్నామో ఇంటర్ నుంచి స్టార్ట్ చేసి ఐఐటీ లెవెల్ వరకు తీసుకెళ్తున్నాం. మీరు మధ్యలో బ్రేక్ చేసి మిస్ చేసి ఇష్టం వచ్చినట్టు వెళ్తే లాస్ట్కి ఆ లెవెల్ అటెండ్ అవ్వలేదు రైట్. సో కంటిన్యూస్గా ఉండండి. సో టైప్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి మన అందరికీ తెలిసిందే. దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్. వాట్ ఆర్ దే? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్. ఇంకోటి ఏంటి? ఓన్లీ గ్రేటర్ దాన్, లెస్సర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇవన్నీ నోట్స్ మెయింటైన్ చేయండి, మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఆర్ ఓన్లీ లెస్ దాన్. సో వీటికి సింబల్స్ ఎట్లా రాస్తాం? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఇది, ఓన్లీ గ్రేటర్ దాన్ అంటే ఇది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఇది, ఓన్లీ లెస్ దాన్ అంటే ఇది. ఇవి మనం రాసే సింబల్స్. ఓకే, సో వీటిని మనం రిప్రజెంట్ చేయాలి అంటే ఓకే. నా ఇప్పుడు నేనేమన్నా ఎక్స్ గ్రేటర్ దాన్ 1
గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1కి మనం ఏం చేసాము, నంబర్ లైన్ మీద ఇట్లా రిప్రజెంట్ చేసాం. సో ఇది 0, ఇది 1, ఇది 2. సో గ్రేటర్ దాన్ 1 అంటే ఇట్లా అని చెప్పాను, అవునా. సో సేమ్ ఇదే మనం ఇంటర్వెల్స్ని రిప్రజెంట్ చేస్తాం. ఎలా రిప్రజెంట్ చేస్తాం? నౌ ఐఎమ్ గోయింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, ఇంటర్వెల్స్. ఓకే, సో ఇది ఇంటర్వెల్స్ని రిప్రజెంట్ చేస్తాం, అవునా. ఇన్ఈక్వాలిటీస్ని మనం ఇంటర్వెల్స్ని రిప్రజెంట్ చేస్తున్నాం. ఎలా ఆ ఇంటర్వెల్స్ ఏమేమి టైప్స్ ఉన్నాయి అంటే క్లోజ్డ్ ఇంటర్వెల్, ఓపెన్ ఇంటర్వెల్, ఓకే, అండ్ సెమీ క్లోజ్డ్. క్లోజ్డ్, ఓపెన్, సెమీ క్లోజ్డ్, లేదా ఈ సెమీ క్లోజ్డ్నే సమ్టైమ్స్ సెమీ ఓపెన్ అని కూడా పిలవచ్చు. అంటే హాఫ్ క్లోజ్ హాఫ్ ఓపెన్ ఉంటుంది. సో సెమీ క్లోజ్డ్ అయినా అనొచ్చు, హాఫ్ ఓపెన్ అయినా అనొచ్చు, సెమీ ఓపెన్. సో క్లోజ్డ్ ఇంటర్వెల్ ఎలా ఉంటుంది అంటే చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి మాట్లాడదాం. క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటే ఇప్పుడు ఎక్స్ అనే వాల్యూ ఉంది. ఎక్స్ అనే వాల్యూ ఏకి బీకి మధ్యలో ఉంటుంది అంటే, ఓకే, ఎక్స్ లైస్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి, ఓకే, అండ్ ఎక్స్ ఈజ్ ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఓకే, ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. అంటే ఏంటి అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వచ్చింది అంటే ఈ ఏ అండ్ బి అనే వాల్యూస్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయని అర్థమైందా. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వచ్చిందంటే ఏ అండ్ బి కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి, అంటే ఏ అండ్ బి కూడా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఇది కూడా మనం తీసుకున్నాం కదా, 1 అనే వాల్యూ కూడా తీసుకున్నాం కదా. సో దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే ఇదిగోండి, ఇక్కడ ఒక సర్కిల్ గీసి మనం తీసుకునే వాల్యూ సర్కిల్ గీస్తాము. క్లోజ్డ్ ఇంటర్వెల్ ఉన్నప్పుడు ఆ సర్కిల్ని ఫిల్ చేస్తాం. సో కొన్ని టెక్స్ట్ బుక్స్లో సర్కిల్ ఇక్కడ తీసుకుంటారు, కొన్ని టెక్స్ట్ బుక్లో ఇట్లా తీసుకుంటారు. సో ఏబి చూడండి, ఎలా తీసుకున్నా ప్రాబ్లం లేదు, రెండు కరెక్టే, ఇట్లా ఉంటుంది, ఓకే. సో సర్కిల్ ఇక్కడ ఉంటుంది, ఓకే. క్లోజ్డ్ అంటే దీన్ని ఫిల్ చేస్తారు. ఇప్పుడు రెండు క్లోజ్ కాబట్టి రెండు ఫిల్ చేస్తున్నాయి అంటే ఈ వాల్యూ అండ్ ఈ వాల్యూ కూడా ఎక్స్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది, అంటే ఎక్స్ సాటిస్ఫై చేస్తుంది రెండు వాల్యూస్ని. నా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓపెన్ ఇంటర్వెల్? ఓపెన్ ఇంటర్వెల్ మీన్స్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి, ఓకే. అంటే ఏంటి, ఈ ఎక్స్ అనేది ఏకి బికి మధ్యలో ఉంది, ఇది ఏ ఇది బి అనుకుంటే, ఓకే, యువర్ ఎక్స్ లైస్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ ఈ పాయింట్స్ని ఇట్లా మార్క్ చేస్తాం కదా, ఇక్కడ చూడండి, ఏ ఈజ్ లెస్ దాన్ ఎక్స్, ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇది మనం ఓపెన్ ఇంటర్వెల్ అంటాం. అంటే ఏంటి అంటే ఈ వాల్యూస్ తీసుకోకుండా దాని ఎగ్జాక్ట్ వాల్యూస్ తీసుకోకుండా దాని ఇన్ బిట్వీన్ రేంజ్ మాత్రమే తీసుకుంటే దాన్ని ఓపెన్ ఇంటర్వెల్ అంటారు, ఓకే. సో యు ఆర్ నాట్ ఇంక్లూడింగ్ దీస్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్. క్లోజ్లో ఏంటంటే ఈ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ కూడా అందులోనే క్లోజ్ అయిపోయి ఉంటాయి, ఓకే, ఇందులో ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. అంటే ఈ వాల్యూస్ దీన్ని సాటిస్ఫై చేసి ఇవి కూడా తీసుకుంటాం. ఇక్కడ తీసుకోమంటే ఏం చెప్పాను, ఈ సర్కిల్స్ ఇలాగే ఓపెన్ ఉంచుతారు. ఓపెన్ ఇంటర్వెల్లో ఆ సర్కిల్స్ని ఇలాగే ఓపెన్ ఉంచుతారు. క్లోజ్డ్ ఇంటర్వెల్లో ఆ సర్కిల్స్ని క్లోజ్ చేస్తారు. విచ్ మీన్స్ ఈ ఫిగర్ చూస్తే ఇప్పుడు మీరు ఏం చెప్పగలగాలి, ఏ అండ్ బి ఇట్స్ అ క్లోజ్డ్ ఇంటర్వెల్, ఓకే, ఎందుకంటే క్లోజ్ ఉంది కాబట్టి. ఇది ఏం చెప్తారు, ఓపెన్ ఇంటర్వెల్, ఓకే, బికాజ్ సర్కిల్స్ క్లోజ్ లేవు, ఓపెన్ ఉన్నాయి కాబట్టి. ఓపెన్ ఇంటర్వెల్ అంటే ఏ అండ్ బి ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఎక్స్ ఆర్ ఏ అండ్ బి విల్ నాట్ సాటిస్ఫై ఎక్స్. ఎక్స్ అనేది ఏకి బికి మధ్యలో ఉంటుంది. నా వాట్ అబౌట్ సెమీ క్లోజ్డ్ ఆర్ సెమీ ఓపెన్? సో ఇట్లా రిప్రజెంట్ చేస్తాం, ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ బి, ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ బి, లేదా ఇట్లా ఉండొచ్చు, ఓకే. సో దీస్ ఆర్ ఒక సైడ్ క్లోజ్, ఒక సైడ్ ఓపెన్, ఒక సైడ్ క్లోజ్. సో ఈ సెమీ క్లోజ్ సెమీ ఓపెన్ అని పిలవచ్చు. సో దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తారు చూడండి. సో ఇది ఏ ఇది బి అంటే ఇదేనా. సో ఎక్కడ క్లోజ్ ఎక్కడ ఓపెన్, ఏ దగ్గర క్లోజ్ బికాజ్ యు ఆర్ ఇంక్లూడింగ్ ఏ, ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇది కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఇది ఏ ఇది బి, బి దగ్గర క్లోజ్ బికాజ్ యు ఆర్ ఇంక్లూడింగ్ బి, ఏ దగ్గర ఓపెన్, క్లియర్. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంటర్వెల్స్, ఓకే. సో ఇక్కడ మీరు ఏం రాస్తారంటే ఎక్స్ బిలాంగ్స్ టు, అండ్ దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తారో చెప్తున్నా. ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్కడైతే క్లోజ్డ్ ఉంటుందో ఆ క్లోజ్ని స్క్వేర్ బ్రాకెట్తో రిప్రజెంట్ చేస్తాం, ఓకే. క్లోజ్ని స్క్వేర్ బ్రాకెట్తో రిప్రజెంట్ చేస్తాం. క్లోజ్డ్ ఏ అండ్ ఓపెన్ బి, అవునా. క్లోజ్డ్ ఏ క్లోజ్డ్ బి ఓపెన్. దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తారు, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఓపెన్ ఎప్పుడు ఈ బ్రాకెట్తో ఉంటుంది,
ఓకే, క్లోజ్డ్ ఎప్పుడు స్క్వేర్ బ్రాకెట్తో ఉంటుంది, అంటే ఈ మొత్తాన్ని ఇట్లా ఇంక్లూడ్ చేసుకొని వెళ్తుంది అనమాట. ఓపెన్ ఏమో కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇది చూడండి, ఇది ఎట్లా రిప్రజెంట్ చేస్తారు, ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి. ఫస్ట్ అసలు ఈ సైడ్ విజిబుల్ ఉందా మీకు? కంప్లీట్గా లేదు. ఓకే, సో ఇది చూడండి, ఇది ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి. ఓకే, అండ్ రెండు ఓపెన్ ఇంటర్వెల్స్ ఏ అండ్ బి నాట్ ఇంక్లూడెడ్. ఇది ఎట్లా రిప్రజెంట్ చేస్తారు, ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి. అర్థమైందా? క్లోజ్డ్ అంటే స్క్వేర్ బ్రాకెట్. సో దిస్ ఈజ్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ హౌ డూ యూ రిప్రజెంట్ ఇన్ఈక్వాలిటీస్. సాల్వింగ్ ఇన్ఈక్వాలిటీస్కి ఇంక వెళ్ళలేదు మనం. అసలు ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటో చెప్తున్నాం మీకు, ఇప్పుడు వాళ్ళు కూడా సాల్వింగ్కి వెళ్ళలేదు. సో ఇప్పుడు ఇక్కడ రిప్రజెంట్ చేసింది నేను ఇందాక ఎట్లా చేశాను, 1 నుంచి 1 ఈక్వల్ టు 1 ఇచ్చారు కాబట్టి ఇది క్లోజ్డ్, ఇక్కడ నుంచి సో ఆన్ కాబట్టి ఇన్ఫినిటీ లాస్ట్ కదా. సో దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ 1 కామా ఇన్ఫినిటీ. క్లోజ్డ్ 1 ఎందుకు, ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 ఆల్సో. అదే ఒకవేళ ఈక్వల్ టు లేదనుకోండి, సో ఇది ఏమవుతుంది, ఓపెన్ అవుతుంది. సో అప్పుడు ఇట్లా వస్తుంది. క్లియర్? అంటే 1ని ఇంక్లూడ్ చేయకుండా 1 పక్కన వాల్యూస్ నుంచి తీసుకుంటాం. క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ types of inequalities and intervals. Now let us talk about operations on intervals. Okay, so basically 2 operations ఉన్నాయి చెప్తాను. So there are basically 2 operations on inequalities. ఒకటి union, ఒకటి intersection. Union అంటే ఏంటి, intersection అంటే ఏంటి, you have already learned in your class 10. Union అంటే ఏంటి, all together. Intersection అంటే only the common region తీసుకుంటారు, అవునా? సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీస్తా చూడండి. సో సపోజ్ x belongs to 1,4 యూనియన్ 2,6 ఇట్లా ఉందనుకోండి. సో దీనికి ఎట్లా గీస్తాము, సో ఫస్ట్ ఇంటర్వెల్ ఏంటి, 1,4. 1 సపోజ్ ఇక్కడ ఉంటే 4 ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ 2,6, 1కి 4కి మధ్యలో 2 ఇక్కడ వస్తుంది, 6 ఇక్కడ ఎక్కడో ఇక్కడ వస్తుంది. ఓకే, సో 1,4 అంటే ఫస్ట్ ఈ ఇంటర్వెల్, అవునా? 1,4 ఇస్ దిస్ ఇంటర్వెల్. 2,6 అంటే ఈ నెక్స్ట్ ఇంటర్వెల్. ఓకే, అండ్ ఆల్ ఆర్ క్లోజ్డ్. ఇవన్నీ క్లోజ్డ్ ఉన్నాయి. స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయంటే అవి క్లోజ్డ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు యూనియన్ కావాలి. యూనియన్ అంటే ఏంటి, యూనియన్ అంటే ఏంటి, మొత్తం తీసుకుంటాం. ఈ ఇంటర్వెల్ ఎక్కడెక్కడైతే స్ప్రెడ్ అయిందో మొత్తం తీసుకుంటాం, అంటే ఈ మొత్తం రీజియన్ అనమాట. ఓకే, అట్లీస్ట్ ఒక ఇంటర్వెల్ అయినా ఉండాలి. ఇక్కడ ఒకటైనా ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి చూడండి, 2 ఉన్నాయి, నో ప్రాబ్లం, మనకు ఒకటైనా ఉండాలి. యూనియన్ అంటే ఏంటి, ఆల్ టుగెదర్ తీసుకుంటాం. సో ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు 1,4 యూనియన్ 2,6 అంటే ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు మీరు ఏమని రావచ్చు, యూనియన్ కాబట్టి 1,6. ఓకే, 1 నుంచి 6 వరకు మొత్తం తీసుకుంటున్నారు. సపోజ్ సేమ్ క్వశ్చన్, ఎక్స్ బిలాంగ్స్ టు 1,4 ఇంటర్సెక్షన్ 2,6 అని తీసుకున్నాను అనుకోండి. సో చూడండి సేమ్. సో ఇది 1, ఇది 1, ఇది 4. సో 1కి 4కి తీసుకున్నాం ఇంటర్వెల్, అండ్ 2కి 6కి. సో 2కి 6కి. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి మరి, అండ్ ఇవన్నీ క్లోజ్డ్. ఓకే, ఆల్ దీస్ ఆర్ క్లోజ్డ్. కొంతమంది ఇక్కడ రిప్రజెంట్ చేస్తారు పైన, పర్వాలేదు. ఇక్కడ కింద రిప్రజెంట్ చేసినా పర్వాలేదు. ఓకే, ఓపెన్ అండ్ క్లోజ్డ్ ఇక్కడ ఇట్లా రిప్రజెంట్ చేసినా పర్వాలేదు. యువర్ విష్ ఇట్ ఇస్. సో ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, ఓన్లీ ద కామన్ రీజన్. ఇప్పుడు ఈ 2 ఇంటర్వెల్స్కి కామన్ రీజన్ చూడండి ఇదే కదా. సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ కామన్ రీజన్ ఇంటర్సెక్షన్, సో ఎక్స్ బిలాంగ్స్ టు ఏమని చెప్తారు, 2,4 అండ్ క్లోజ్డ్ ఓపెన్ చూడండి, 2 ఇంక్లూడెడ్, 4 ఆల్సో ఇంక్లూడెడ్. సో ఇట్ ఈస్ క్లోజ్డ్. క్లియర్? సో దిస్ ఇస్ ఆపరేషన్ ఆన్ ఇన్ఈక్వాలిటీస్. చాలా ఈజీగా ఉంది కదా. సో ఈజీ నుంచి మనం ఇప్పుడు కాంప్లికేటెడ్ పార్ట్కి వెళ్ళబోతున్నాం. సో ఇప్పుడు సాల్వింగ్ ఇన్ఈక్వాలిటీస్కి వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగితే మీరు ఆన్సర్ చెప్పాలి. సో చలో, దీస్ ఆర్ ద వెరీ బేసిక్ థింగ్స్ విచ్ వీ ఆల్ నీడ్ టు నో. మీకు కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు. ఓకే, సో మీకు తెలుసా తెలియదు, ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను. సాల్వింగ్ ఇన్ఈక్వాలిటీస్ చేసేటప్పుడు సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ఇవి 4 వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి, అంత ఇంపార్టెంట్. సో ఏ గ్రేటర్ దాన్ బి ఉన్నప్పుడు, ఓకే, సపోజ్ ఒక నెంబర్ ఉంది ఏ, 5 అని తీసుకున్నా, గ్రేటర్ దాన్ బి. ఓకే, ఈ 2 నెంబర్స్ ఉన్నప్పుడు సపోజ్ నేను ఏ ప్లస్ ఆర్ మైనస్ సి విల్ బి గ్రేటర్ దాన్ బి ప్లస్ ఆర్ మైనస్ సి అంటున్నా. అంటే ఇటు సైడ్ ఒక నెంబర్ యాడ్ చేశాను అనుకోండి, ఆన్ బోత్ ద సైడ్స్ ఇఫ్ ఐఎమ్ యాడింగ్ ద సేమ్ నెంబర్, ఏం యాడ్ చేస్తున్నా, +2 యాడ్ చేస్తున్నా ఆన్ బోత్ ద సైడ్స్. సో నా ఇన్ఈక్వాలిటీ ఏమవుతుంది, ఇఫ్ ఐఎమ్ యాడింగ్ +2 ఆన్ బోత్ ద సైడ్స్ మై ఇన్ఈక్వాలిటీ విల్ రిమైన్ ద సేమ్.
ఓకే సేమ్ ఇన్ఈక్వాలిటీ. సపోజ్ 5 3 ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే -2 చేస్తున్నా. మీరు ఏదైనా నెంబర్ తీసుకోండి, 3 చేయండి 4 చేయండి మీ ఇష్టం. ఇప్పుడు ఏమవుతుంది ఇన్ఈక్వాలిటీ 3 ఇది 1. ఇన్ఈక్వాలిటీ సేమ్ ఉంటుందా డిఫర్ అవుతుందా? సేమే ఉంటుంది, అవునా? సో ఇఫ్ యు ఆర్ యాడింగ్, if you are subtracting the same number, if you are adding or if you are subtracting the same number, the inequality will remain same. దీని అర్థం అది a greater than b ఉన్నప్పుడు, ఓకే, if you are adding or subtracting a same number on both the sides, the inequality will remain same. greater than అంటే greater than ఉంటుంది, less than అంటే less than ఉంటుంది. అర్థమైందా? సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే addition or subtraction will not affect your inequality. Mark my words. Addition or subtraction will not affect your inequality. గుర్తుపెట్టుకోండి, యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసిన రెండు సైడ్స్లో ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ యువర్ ఇన్ఈక్వాలిటీ. అంటే ఏది ఉందో అదే వస్తుంది. ఓకే, నా లెట్ us కన్సిడర్ ద నెక్స్ట్ సెకండ్ పాయింట్. చూడండి, వాట్ ఈస్ ద సెకండ్ పాయింట్? సో ఇన్ ద సెకండ్ పాయింట్ ఐ హ్యావ్ మల్టిప్లికేషన్. a is greater than b, a into c, b into c అంటే ఏంటి? మల్టిప్లికేషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సపోజ్ ఐ హ్యావ్ నెంబర్ సేమ్ 5 3 ఉంది, 5 greater than 3 అని ఉంది. సో ఇఫ్ ఐ వాంట్ టు మల్టిప్లై, ఓకే, సో ఐ వాంట్ టు మల్టిప్లై అ నెంబర్ 2. ఇది చూడండి, సపోజ్ ఐ వాంట్ టు మల్టిప్లై 2 ఆన్ బోత్ ద సైడ్స్. ఇన్ఈక్వాలిటీ ఏమవుతుంది? ఇదేంటి 10, ఇది 6. ఇన్ఈక్వాలిటీ సేమే ఉంటుంది కదా. సపోజ్ 5 3, ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే 2 కాకుండా -2 మల్టిప్లై చేస్తా. అంటే ఇది -10 -6. ఇన్ఈక్వాలిటీ ఏమైంది చెప్పండి? ఫాస్ట్గా కామెంట్ సెక్షన్లో చెప్పాలి. మీరు ఇన్వాల్వ్ అయితేనే ఎక్కువగా మీరు నేర్చుకోగలుగుతారు, ఉట్టిగా ప్యాసివ్గా వింటే రాదు. సో ఇది చేంజ్ అవుతుంది. -10 ఈజ్ లెస్ దాన్ -6, అవునా? -6 పెద్దది కదా. సో అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఫరక్ పడతలేదు, సేమే వస్తుంది. కానీ వెన్ యూ ఆర్ మల్టిప్లయింగ్ అ పాజిటివ్ నెంబర్, వెన్ ఐఎమ్ మల్టిప్లయింగ్ ఏ పాజిటివ్ నెంబర్, ఇన్ఈక్వాలిటీ ఈజ్ రిమైనింగ్ సేమ్. వెన్ ఐఎమ్ మల్టిప్లయింగ్ ఏ నెగిటివ్ నెంబర్, చూడండి, నెగిటివ్ నెంబర్ మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ ఈజ్ చేంజింగ్. అర్థమైందా? ఇఫ్ ఐఎమ్ మల్టిప్లయింగ్ ఏ పాజిటివ్ నెంబర్, if c is positive, inequality is remaining the same, greater than. if c is negative అంటే నేను మల్టిప్లై చేసేది నెగిటివ్ నెంబర్ అయితే, ఇది నెగిటివ్ అయితే ఇన్ఈక్వాలిటీ ఏమైంది? చేంజ్ అయింది. ఇది గ్రేటర్ దాన్ ఉంటే ఇక్కడ లెస్ దాన్ వస్తుంది. క్లియర్? అర్థమైందా? ఎగ్జాంపుల్స్ చూడండి. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, సపోజ్ ఇప్పుడు డివిజన్ వచ్చింది చూడండి, a/b. ఓకే, సో 5 greater than 3 సేమ్ నెంబర్ తీసుకున్నా. ఇప్పుడు రెసిప్రోకల్ చేస్తే 1/5 1/3. దీనికి చెప్పండి ఏమొస్తుంది? 1/5 1/3. 1/5 అంటే సమ్వేర్ 0.2 కదా. 1/3 అంటే 0.33, సో ఆన్. ఓకే, సో విచ్ ఈస్ గ్రేటర్? ఆబ్వియస్గా ఇదే కదా గ్రేటర్. సో వెన్ ఎవర్ a is greater than b, if you are reciprocaling, ఓకే, ఇఫ్ యు ఆర్ రెసిప్రోకలింగ్, అప్పుడు ఏమవుతుంది? ఇన్ఈక్వాలిటీ కూడా చేంజ్ అవుతుంది. ఓకే, ఇఫ్ యు ఆర్ రెసిప్రోకలింగ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇన్ఈక్వాలిటీ ఈస్ చేంజింగ్. ఏ గ్రేటర్ దాన్ బి ఉంటే రెసిప్రోకల్ చేస్తే 1/a లెస్ దాన్ 1/b వస్తుంది. సపోజ్, ఓకే, ఇక్కడ వరకు బాగా అర్థమైంది. ఇప్పుడు చూడండి, -3 -5. -3 ఈజ్ గ్రేటర్ దాన్ -5 కదా, ఒప్పుకుంటారా? -3 ఈజ్ గ్రేటర్ దాన్ -5. సో ఇప్పుడు దీన్ని రెసిప్రోకల్ చేస్తే -1/3 -1/5 వస్తుంది. సో విచ్ ఈస్ గ్రేటర్ నౌ? దిస్ ఈజ్ నథింగ్ బట్ -0.33, దిస్ ఈజ్ -0.2. విచ్ ఈస్ గ్రేటర్? సో ఇఫ్ యూ డ్రా యువర్ నంబర్ లైన్, దిస్ ఈజ్ 0, -0.2 ఇక్కడ వస్తుంది, -0.33 ఇక్కడ వస్తుంది, -1 ఇక్కడ, -2 ఇక్కడ. సో 0కి క్లోజర్గా ఉన్న వాల్యూస్ పెద్దవి కదా, అంటే 0.2 -0.2 ఈజ్ గ్రేటర్ దాన్ -0.33, విచ్ మీన్స్ నెగిటివ్ నెంబర్స్ ఇంటర్చేంజ్ చేసినా కూడా ఇన్ఈక్వాలిటీ ఇంటర్చేంజ్ అవుతుంది. అర్థమైందా? 2 పాజిటివ్ నెంబర్స్ ఇంటర్చేంజ్ చేస్తే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అయింది, 2 నెగిటివ్ నెంబర్స్ ఇంటర్చేంజ్ చేస్తే ఇన్ఈక్వాలిటీ కూడా చేంజ్ అయింది. దాని అర్థం ఏంటి అంటే, if a and b are of same sign,
ఏబీ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే 2 5 into 3 విచ్ ఇస్ 15 విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 0 అంటే రెండు సేమ్ సైన్ ఉండాలి. గ్రేటర్ దాన్ 0 అంటే ఏంటి, సేమ్ సైన్ ఉండాలి. ఇప్పుడు ఈ రెండు నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, -3 into -5 ఎంత వస్తుంది, 15 వస్తుంది, విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 0 అంటే ఇఫ్ బోత్ A and B are of same sign, if both A and B are of same sign, then reciprocaling will change the inequality. ఓకే, ఈ రెండు సేమ్ అయితే రెసిప్రోకల్ చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతాయి. ఈ రెండు సేమ్ సైన్ అయితే రెసిప్రోకల్ చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. అర్థమైందిగా, దట్ ఈస్ యువర్ థర్డ్ పాయింట్. నౌ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ A and B హ్యావ్ డిఫరెంట్ సైన్? సో సేమ్ సైన్ చూసాం కదా, ఇప్పుడు A and B సపోజ్ ఇది -3 అనుకోండి, ఇది 2 అనుకోండి. అగ్రీ, -3 లెస్ దాన్ 2 కదా. సో ఇప్పుడు నేను రెసిప్రోకల్ చేస్తే -1/3 1/2 ఏది గ్రేటర్? డెఫినెట్గా ఇది నెగిటివ్ నెంబర్ విల్ బి స్మాలర్. ఇది పాజిటివ్ ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది, రైట్? సో ఇది ఎప్పుడు కూడా దీనికన్నా గ్రేటరే ఉంటుంది. సో ఆల్వేస్ రిమెంబర్, ఇఫ్ A and B హ్యాస్ డిఫరెంట్ సైన్, AB లెస్ దాన్ 0 ఎప్పుడు వస్తుంది? ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers లెస్ దాన్ 0 ఎప్పుడు వస్తుంది? ఐదర్ ఇది లేదా ఇది నెగిటివ్ అవ్వాలి. రెండు సేమ్ సైన్ ఉంటే, రెండు మైనస్లు ఉంటే మీకు పాజిటివ్ ఆన్సర్ వస్తుంది, రెండు ప్లస్లు ఉంటే పాజిటివ్ ఆన్సర్ వస్తుంది. సో అట్లున్నప్పుడు ఏమన్నా ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుందని నేర్చుకున్నాం ఇక్కడ, అవునా? సో ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉన్నప్పుడు దాని ప్రోడక్ట్ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. సో అట్లా ఉన్నప్పుడు ఇన్ఈక్వాలిటీ విల్ నాట్ చేంజ్. అర్థమైందా? ఎందుకు చేంజ్ అవ్వదు? నెగిటివ్ ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది, మీరు రెసిప్రోకల్ చేసినా నెగిటివ్ ఉంటుంది, దీనికన్నా చిన్నదే ఉంటుంది. క్లియర్? ఓకే, సో వన్స్ అగైన్ జస్ట్ హ్యావ్ ఎ లుక్. అడిషన్ సబ్ట్రాక్షన్ విల్ నాట్ చేంజ్ ద ఇన్ఈక్వాలిటీ. అడిషన్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు కళ్ళు మూసుకొని చేసేయచ్చు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ కేర్ఫుల్గా ఉండాలంటే మల్టిప్లికేషన్ డివిజన్ దగ్గర కేర్ఫుల్గా ఉండాలి. సో మల్టిప్లికేషన్ చేసినప్పుడు పాజిటివ్ నెంబర్ మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ సేమే ఉంటుంది. నెగిటివ్ నెంబర్ మల్టిప్లికేషన్ దగ్గర కేర్ఫుల్ ఉండాలి, అప్పుడు ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. ఇక్కడ గ్రేటర్ ఉంటే ఇక్కడ లెస్ అవుతుంది నెగిటివ్ నెంబర్ మల్టిప్లై చేస్తే. రెసిప్రోకల్ దగ్గర అంటే డివిజన్ దగ్గర మీరు రెసిప్రోకల్ చేసినప్పుడు ఈ రెండు సేమ్ సైన్ అయితే, ఓకే, అంటే రెండు పాజిటివ్ లేదా రెండు నెగిటివ్ సేమ్ సైన్ అయితే ఇన్ఈక్వాలిటీ చేంజ్ చేస్తుంది. రెండు సేమ్ సైన్ అయితే ఇన్ఈక్వాలిటీ ఏమైతే చేంజ్ అవుతుంది. ఒకవేళ రెండు డిఫరెంట్ సైన్ అయితే, ఇట్లా డిఫరెంట్ సైన్ అయితే ఇన్ఈక్వాలిటీ ఏమైతే సేమ్ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ మీకు చూపించాను. ఇప్పుడు దిస్ ఈజ్ అబౌట్ ద బేసిక్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్. ఇంకా వేవీ కర్వ్ మెథడ్లోకి వెళ్ళలేము మనం. సో వేవీ కర్వ్ మెథడ్లోకి ఇప్పుడు వెళ్దాం. సో ఫస్ట్ కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, సో హ్యావ్ ఎ లుక్ ఎట్ దీస్ క్వశ్చన్స్. x - 3 గ్రేటర్ దెన్ 0. ఏంటి మేడం ఇంత ఈజీ క్వశ్చన్ అనుకుంటున్నారా? ఇది చూడండి. సో x - 3 గ్రేటర్ దాన్ 0 అని ఉంది. సో నేను ఇప్పుడు ఈ 3 వద్దు నాకు, అవునా? వీఆర్ సాల్వింగ్ ఫర్ x. క్వశ్చన్ ఏంటి? సాల్వ్ ఫర్ x అంటే x వాల్యూస్ కనుక్కోవాలి. సో 2 sides +3 యాడ్ చేయండి. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి x గ్రేటర్ దాన్ 3 వస్తుంది. మనం ఏం నేర్చుకున్నాం? అడిషన్ చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ విల్ నాట్ చేంజ్. సో టూ sides +3 యాడ్ చేసిన ఇన్ఈక్వాలిటీ విల్ నాట్ చేంజ్. ఓకే, సో సింపుల్. నౌ అండ్ దీనికి ఇంటర్వెల్ ఎట్లా రాస్తారు? 3 ఇటు ఉంది, గ్రేటర్ దాన్ 3 అంటే ఇటు వెళ్ళిపోతుంది. సో అండ్ నాట్ ఈక్వల్, సో ఇది ఓపెన్. సో x బిలాంగ్స్ టు 3, మిగతా వాటికి మీరు రాయాలి. ఇది చూడండి, 3x -2 వద్దు నాకు, అవునా? సో -2 +2 లెస్ దాన్ 0 +2. జస్ట్ టు ఎలిమినేట్ -2 ఐఎమ్ యాడింగ్ +2 ఆన్ బోత్ ద సైడ్స్. ఈ స్టెప్లో చేస్తున్నా, నెక్స్ట్ డైరెక్ట్గా చేస్తా చూడండి. 3x లెస్ దాన్ 2 అండ్ మనకి x కావాలి, 3 వద్దు. సో 3 డివైడ్ చేయొచ్చు కదా. సో 3x/3 ఈజ్ లెస్ దాన్ 2/3. సో విచ్ ఇంప్లైస్ x ఈజ్ లెస్ దాన్ 2/3. పాజిటివ్ వాల్యూతో డివైడ్ చేస్తుంటే ఇన్ఈక్వాలిటీ విల్ నాట్ చేంజ్. ఓకే, లేదా యూ కెన్ సే మల్టిప్లయింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, -3x డైరెక్ట్గా చేస్తున్నా, 2 -2 అవుతుంది ఇప్పుడు, అవునా? ఇక్కడ -2 వస్తుంది, ఇక్కడ కూడా -2 వస్తుంది. మీరు కావాలంటే ఈ స్టెప్స్ రాయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? -3x డివైడెడ్ బై -3 కదా నాకు రావాలి, -2/-3. సో -3తో నేను డివైడ్ చేస్తున్నా అంటే ఇన్ఈక్వాలిటీ ఏమవుతుంది? ఇదే ఉంటుందా, చేంజ్ అవుతుందా? నెగిటివ్తో ఎప్పుడు డివైడ్ చేసినా ఓకే ఇన్ఈక్వాలిటీ ఏమవ్వాలి? చేంజ్ అవ్వాలి. సో హియర్ యువర్ ఆన్సర్ విల్ బి x గ్రేటర్ దాన్ 2/3. అండర్స్టూడ్? సో నెగిటివ్తో మీకు డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ చూడండి,
3x minus 14 greater than or equal to 22. So 3x greater than or equal to 22 plus 14 అని రాయొచ్చు కదా. సో 3x greater than or equal to 36 లేదా x greater than or equal to 12. సింపుల్. పాజిటివ్ వాల్యూ ఉంది కాబట్టి 3 ఇటు పంపించినా కూడా మనకి ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు. ఇక్కడ చూడండి -7x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ 2 ఏమవుతుంది 3 - 2 అంటే 1 అవుతుంది. ఇక్కడ -7 అని ఉంది. సో ఎక్స్ విల్ బి ఇది -1/7 రాసినప్పుడు ఇక్కడ ఇన్ఈక్వాలిటీ ఏమవ్వాలి మరి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. అర్థమైందా? సో ఇవి అర్థమైతేనే మీకు నెక్స్ట్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఈ -7 వద్దు, -7 పంపించినప్పుడు నెగిటివ్ పంపిస్తున్నాం కాబట్టి ఇన్ఈక్వాలిటీ విల్ చేంజ్ ఆటోమేటికలీ. సో ఇక్కడ ఇంటర్వెల్ ఏమవుతుంది మరి -1/7 ఇక్కడ ఒక వాల్యూ ఉందంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఇక్కడ నుంచి ఇట్లా అండ్ ఇదేంటి క్లోజ్డ్ ఇంటర్వెల్ ఈక్వల్ టు ఉంది కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వెల్. సో ఎక్స్ బిలాంగ్స్ టు -1/7 ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. ఇన్ఫినిటీ ఎప్పుడు కూడా ఓపెన్ బ్రాకెట్లో పెడతాం బికాజ్ వీ డోంట్ నో ద ఎండ్ ఆఫ్ ఇట్. ఇన్ఫినిటీ ఎప్పుడు ఓపెన్ బ్రాకెట్లో ఉంటుంది. ఇక్కడ ఏంటి మరి ఈ 12 అనుకుంటే 12 నుంచి ఇట్ మూవ్స్ ఆన్ అండ్ ఈక్వల్ టు ఉంది అంటే క్లోజ్డ్ ఇంటర్వెల్. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఇక్కడ ఏమనుకోవచ్చు 12 to ఇన్ఫినిటీ. ఓకే, ఇన్ఫినిటీ ఎప్పుడు కూడా ఓపెన్ బ్రాకెట్. క్లియర్? సో దీస్ ఆర్ ద బేసిక్ మోడల్స్. అండ్ ఇప్పుడు పాలినామియల్స్ ఇన్ఈక్వాలిటీస్ గురించి నేర్చుకుందాం ఒకసారి. సో ఇది చూడండి, ఇక్కడ మీకు వేవీ కర్వ్ ఇంట్రడ్యూస్ చేస్తాను. లీనియర్ ఇన్ఈక్వాలిటీ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మనం చేసిన ఒక 5-6 ప్రాబ్లమ్స్ చేసాం కదా ఇంతకుముందు x - 3 > 0 అట్లా లీనియర్ ఇన్ఈక్వాలిటీ ఉన్నప్పుడు సాల్వ్ చేయడం ఈజీయే. జస్ట్ ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం. ఇట్లా పాలినామియల్ ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి ఇది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అవుతుంది అవునా. సో మోర్ దాన్ 1 డిగ్రీ ఇక్కడ 1 లేదు, ఎక్స్ డిగ్రీ మోర్ దాన్ 1 ఉంది. మీరు కొంచెం వీడియో వెనకకెళ్ళి చూస్తే అక్కడ లీనియర్ డిగ్రీ ఓకే లీనియర్ ఈక్వేషన్స్ అవన్నీ మనం ఈజీగా సాల్వ్ చేస్తాం. ఇక్కడ ఇట్లా ఉన్నప్పుడు ఇప్పుడు మీకు ఎగ్జామ్లో ఇట్లానే ఇస్తారు అండ్ ఇది ఇంకా చాలా సింపుల్ మోడల్ ఇంకా కాంప్లికేటెడ్ వస్తాయి. సో ఇట్లా ఉన్నప్పుడు ఎట్లా సాల్వ్ చేస్తాం యూజింగ్ వేవీ కర్వ్ మెథడ్. ఫస్ట్ ఏం చేస్తా అంటే అసలు నాకు వేవీ కర్వ్ ఏంటో తెలియదు కాబట్టి సో ఫస్ట్ ఇది మనం జనరల్గా x - 3 × x - 5 ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం x - 3 = 0 సో x = 3 x - 5 = 0 సో x = 5 అని తీసుకునే వాళ్ళం కదా. సో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ ఆ 2 వాల్యూస్ తీసుకుంటాం. ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు యాక్చువల్గా ఫంక్షన్ ఏమవుతుంది ఓకే సో 3 అవుతుంది ఇంకొకటి 5 అవుతుంది. x = 3 x = 5 2 వాల్యూస్ వస్తాయి. సో సపోజ్ x - 3 దగ్గర ఓకే x - 3 గ్రేటర్ దాన్ 0 అంటే ఓన్లీ ఇది తీసుకుంటున్నా. ఫస్ట్ x - 3 గ్రేటర్ దాన్ 0 ఎప్పుడైతే చెప్పండి x - 3 గ్రేటర్ దాన్ 0 ఎప్పుడైతుంది ఎప్పుడైతే x 3 కన్నా చిన్న వాల్యూ అవుతుంది. సపోజ్ 2 ఉందనుకోండి ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేయండి 2 - 3 అంటే -1 అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది ఇక్కడ వాల్యూస్ అన్నీ ఏమవుతాయి లెస్ దాన్ 0 అవుతాయి అవునా. ఇది నెగిటివ్ అవుతుంది పాజిటివ్ అవ్వదు, ఇది నెగిటివ్ అవుతుంది. x - 3 ఇక్కడ ఏమవుతుంది నెగిటివ్ అవుతుంది. ఓకే ఏంటి 3 కన్నా చిన్న వాల్యూస్ అన్నీ మీరు 2.5 సబ్స్టిట్యూట్ చేసినా నెగిటివ్ వాల్యూ వస్తుంది. అదే x కన్నా కొంచెం అటు వెళ్ళి అంటే 3.1 సబ్స్టిట్యూట్ చేసిన 3.1 - 3 విల్ గివ్ యూ 0.1 అంటే ఈ పక్కన నుంచి అన్నీ కూడా ఏం వాల్యూస్ అవుతున్నాయి పాజిటివ్ వాల్యూస్ అవుతున్నాయి. అర్థమైందా? అంటే 3కి ఇటుపక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీరు ఏ సబ్స్టిట్యూట్ చేసినా నెగిటివ్ వస్తుంది. x - 3 విల్ బి నెగిటివ్ అండ్ 3 తర్వాత అటు సైడ్ ఏవి సబ్స్టిట్యూట్ చేసినా పాజిటివ్ వస్తుంది. సో ఇది నెగిటివ్ అని రాసాను ఈ రీజన్ ఏంటి పాజిటివ్ అయిపోతుంది. ఇప్పుడు నౌ x - 5 నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి x - 5. x - 5 ఎప్పుడు పాజిటివ్ అవుతుంది చూడండి. మరి 5 కన్నా ఏ చిన్న వాల్యూ తీసుకున్నా కానీ x - 5 నెగిటివ్ అవుతుంది. ఏదైనా ఒక వాల్యూ తీసుకోండి సపోజ్ 4 తీసుకోండి 4 - 5 -1 అంటే ఏ వాల్యూ తీసుకున్నా నెగిటివ్ అవుతుంది అవునా. సో ఇది 5 కన్నా చిన్న వాల్యూ ఏది తీసుకున్నా ఇది నెగిటివ్ అవుతుంది. 5 కన్నా పెద్ద వాల్యూ ట్రై చేయండి 6 ట్రై చేయండి 6 - 5 is 1 విచ్ ఇస్ పాజిటివ్ అంటే ఇటువైపు ఏ వాల్యూస్ తీసుకున్నా పాజిటివ్ అవుతుంది. క్లియర్? సో ఇటు సైడ్ ఏవి తీసుకున్నా నెగిటివ్ అవుతుంది అండ్ అదర్ సైడ్ ఏవి తీసుకున్నా పాజిటివ్ అవుతుంది. ఓకే సో ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా. సో ఫస్ట్ ఒక ఫ్యాక్టర్ తీసుకున్నా ఇది ఎక్కడ పాజిటివ్ అవుతుంది 3కి ఇటు సైడ్ నెగిటివ్ అవుతుంది 3 తర్వాత ఇవన్నీ కూడా పాజిటివ్ అవుతుంది అదంతా.
x-5 ఫ్యాక్టర్ తీసుకున్నప్పుడు 5కి ఇటువైపు నెగిటివ్ అవుతుంది, ఈ 2 నెగిటివ్ అయితే అది పాజిటివ్ అవుతుంది. ఓకే, అంటే నెంబర్ లైన్ 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నా. 3, 5 తర్వాత ఈ పార్ట్ ఈ పార్ట్ ఈ పార్ట్. ఇప్పుడు నాకు యాక్చువల్లీ కావాల్సిన రిజల్ట్ ఏంటి? వాట్ ఈజ్ మై యాక్చువల్ రిజల్ట్? ఐ వాంట్ దీస్ టు బి గ్రేటర్ దాన్ 0. 2 ప్రోడక్ట్స్ గ్రేటర్ దాన్ 0 ఎప్పుడవుతుంది? 2 నంబర్స్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు గ్రేటర్ దాన్ 0 ఎప్పుడవుతుంది? ఐదర్ 2 పాజిటివ్ అయితే అవుతుంది, లేదా 2 నెగిటివ్ అయితే అవుతుంది. అవునా? 2 పాజిటివ్ అయితే వచ్చే ఆన్సర్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది, 2 నెగిటివ్ అయితే వచ్చే ఆన్సర్ గ్రేటర్ దాన్ 0 అవుతాయి. ఇంతకు ముందు కూడా చూసాం, -3 -5 గ్రేటర్ దాన్ 0 అయింది. అవునా? సో 2 పాజిటివ్ ఎక్కడెక్కడ వచ్చింది? ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది. సో ఇది నా యాక్చువల్ కావాల్సిన రీజన్ మనకి. ఓకే, గ్రేటర్ దాన్ 0 అడిగాడు కాబట్టి ఇది. అండ్ ఇది పాజిటివ్ నెగిటివ్ ఉంది కాబట్టి ఇది లెస్ దాన్ 0 అవుతుంది మనకి. ఇది యాక్చువల్లీ లెస్ దాన్ 0 అవుతుంది. నెగిటివ్ ఉంది కాబట్టి ఇది మళ్ళీ పాజిటివ్ వాల్యూ అవుతుంది. Product of 2 negatives is positive. Product of positive negative will be negative. Positive will be positive. నాకు కావాల్సింది ఏంటి? పాజిటివ్ అంటే ఎక్కడ ఉంది? ఇదిగోండి, ఈ రీజన్ అండ్ ఈ రీజన్. ఓకే, దీన్నే వేవీ కర్వ్ అంటాం. ఎందుకు వేవీ కర్వ్ అనే పేరు వచ్చింది? మనం రాస్తుంది సైన్లే కదా అంటే, ఇది చూడండి, ఇది ఇట్లా వస్తుంది. సో దీన్ని యాక్చువల్లీ మనం ఇట్లా కర్వ్ లాగా తీసుకోవచ్చు అనమాట. సో ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ రీజన్ కదా. సో దీన్ని కిందికి పంపిద్దాం, పాజిటివ్ రీజన్ని పైకి పంపిద్దాం. ఓకే, సో ఇట్లా వస్తుంది. ఇట్స్ యాక్చువల్లీ ఎ కర్వ్. ఇదంతా పాజిటివ్ రీజన్ పైకి ఉంటుంది, ఇదంతా నెగిటివ్ రీజన్, మళ్ళీ ఇది పాజిటివ్ రీజన్. ఓకే, సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? ఓన్లీ పాజిటివ్గా అంటే ఈ ఇంటర్వెల్ కావాలి, ఈ ఇంటర్వెల్ కావాలి. సో ఇక్కడ నుంచి ఇదంతా పాజిటివే, ఇక్కడ నుంచి కూడా ఇదంతా పాజిటివే. అక్కడ ఏం అడిగాడు? ఓన్లీ గ్రేటర్ దాన్ 0 అడిగాడు. సో నా ఇంటర్వెల్ ఏమవుతుందంటే x బిలాంగ్స్ టు ఇట్ సైడ్ ఏముంటుంది? -∞ కదా, -∞ to ఎప్పుడైనా లెఫ్ట్ ఫస్ట్ రాయాలి. ఓకే, -∞ to 3 వరకు. అండ్ 3 ఓపెన్ రాయాలా క్లోజ్ రాయాలా చెప్పండి నాకు? ఓపెనా క్లోజా? ఓపెన్ రాయాలి. ఎందుకు ఓపెన్? 3 క్లోజ్ చేశారనుకోండి, అంటే 3 కూడా ఇంక్లూడ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 3 - 3 ఈ వాల్యూ మొత్తం 0 అవుతుంది. కానీ అక్కడ ఈక్వల్ టు 0 లేదు. సో 3 అనేది ఓపెన్ ఉండాలి. ఓకే, యూనియన్ ఎందుకు? ఎందుకంటే ఒక ఇంటర్వెల్లే కాదు, ఇది కూడా ఉంది కాబట్టి. అక్కడ ఏంటి? ఇది 5 ఓపెనా క్లోజ్డా? 5 2 అండ్ సో ఆన్. ఇక్కడ ఏమొస్తే ఇన్ఫినిటీ కదా, ప్రతిసారి రాయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ టైం కాబట్టి రాస్తున్నాం. ఇన్ఫినిటీ రాయాల్సిన అవసరం లేదు. సో 5 కూడా ఓపెన్ ఉంటుంది. ఎందుకు ఓపెన్? ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. 5 సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం మీ 0 అవుతుంది. యూ డోంట్ వాంట్ 0, యూ వాంట్ గ్రేటర్ దాన్ 0. సో 5ని ఇంక్లూడ్ చేయం. క్లియర్? సో దిస్ ఈజ్ వేవీ కర్వ్ మెథడ్. సో ఐ హోప్ దిస్ ఈజ్ క్లియర్ ఫర్ యూ. అండ్ మీకు బేసిక్ చెప్పేసరికి కొంచెం టైం ఎక్కువ పట్టింది. యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ ఓన్లీ 2 క్లాసెస్, కానీ 3 అయ్యేలా ఉన్నాయి. సో ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. x × x² - 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఫస్ట్ స్టెప్ వేవీ కర్వ్లో ఏంటి అంటే ఫ్యాక్టర్స్ చేయాలి. సో x² - 4ని మీరు ఎట్లా రాయొచ్చు? x + 2 × x - 2 కదా, a² - b², a + b × a - b. b² అంటే ఏంటి? ఇది దీన్ని ఇట్లా రాయొచ్చు. అవునా? x² - 4ని సో a + b × a - b అని రాయొచ్చు. x + 2 × x - 2. ఇప్పుడు 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి. సో 3 ఫ్యాక్టర్స్కి కూడా మీరు వేవీ కర్వ్ మెథడ్ ఆరామ్సే అప్లై చేయొచ్చు. యాక్చువల్లీ నేను ఇంకా మీకు మెథడ్ ఏంటి షార్ట్కట్లో చెప్పలేము, మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ కర్వ్ వస్తుంది అని చెప్పాను. ఓకే, సో మెథడ్ ఏంటి అంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, బట్ నేను అవి మీకు ఎలాబరేట్గా నెక్స్ట్ క్లాస్లో ఫస్ట్ స్టెప్స్ ఆఫ్ వేవీ కర్వ్ రాస్తాను, కండిషన్స్ రాస్తాను, అండ్ దెన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకే, యాజ్ ఆఫ్ నౌ నేను మీకు ఇంకా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎగ్జాక్ట్ వేవీ కర్వ్కి వెళ్ళలేదు. వేవీ కర్వ్ ఏంటంటే షార్ట్ కట్ అనమాట. ఇందాక నేను మీకు ఇంత కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అంత ఉండదు. డైరెక్ట్ 3 5 రాస్తాము, ప్లస్ మైనస్ ప్లస్ టక్కటక్క పెట్టేస్తాము, ఇంటర్వెల్ రాసేస్తాము. 10-15 సెకండ్స్, అంతకన్నా ఎక్కువ పట్టదు. ఇంకా ప్రాక్టీస్ ఉంటే అయితే ఫింగర్ టిప్స్ మీద చెప్పేయచ్చు. నేను యాజ్ ఆఫ్ నా మీకు జస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి మీకు అది లెందీ అనిపిస్తుంది. యాక్చువల్లీ వేవీ కర్వ్ ఇస్ ఎ షార్ట్ కట్ మెథడ్. ఓకే, సో ఇది చూడండి. సో ఫస్ట్ నేనేమన్నాను? ఈచ్ ఆఫ్ దిస్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. x ఈక్వల్ టు 0 అన్నప్పుడు 0 వస్తుంది. x + 2 ఈక్వల్ టు 0 అన్నప్పుడు -2 వస్తుంది. ఇందాక గుర్తుందా? x - 3 ఈక్వల్ టు 0 అంటే 3 వచ్చింది. x - 5 ఈక్వల్ టు 0 అంటే 5 వచ్చింది. ఆ 3 5 ఇక్కడ రాసాం. సేమ్ ఇప్పుడు కూడా ఈచ్ ఆఫ్ ద లీనియర్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 0 చేస్తే మీకు దీని 0 దీని 0 దీని 0, x - 2 ఈక్వల్ టు 0 అంటే 2 వస్తుంది. అవునా? ఇప్పుడు ఏంటి అంటే వేవీ కర్వ్ మెథడ్లో స్టార్టింగ్ ఫ్రమ్ రైట్ సైడ్ యూ అప్లై
పాజిటివ్, ఈ ఇంటర్వెల్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్. సో ఆల్టర్నేట్ పాజిటివ్ నెగిటివ్ పెట్టుకెళ్తారు. కానీ ఇది ప్రతి కండిషన్కి కాదు, దీనికి ఒక చిన్న రూల్ ఉంది. వెన్ పవర్ 1 అయినప్పుడు లేదా ఆడ్ పవర్ అయినప్పుడు మీరు ఆల్టర్నేట్ చేంజ్ చేసుకుంటూ వెళ్తారు. సో ఇంకా డీప్గా వెళ్ళినప్పుడు నేను మీకు ఇంకా అక్కడ మీకు పాయింట్స్ చెప్పాను కదా నెక్స్ట్ క్లాస్లో మీకు వేవ్ కర్వ్ మెథడ్ కండిషన్స్ ఏంటి అండ్ చాలా సింపుల్ మెథడ్. మీకు వన్స్ అది వచ్చింది అంటే ఇట్లా చేసేస్తారు ఐఐటి క్వశ్చన్స్. ఓకే, సో రైట్ నుంచి స్టార్ట్ చేసి పాజిటివ్ నెగిటివ్. ఇప్పుడు నాకేం కావాలి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి. నెగిటివ్ వాల్యూ ఎక్కడుంది, ఇదిగోండి ఈ ఇంటర్వెల్లో నెగిటివ్ ఉంది, ఈ ఇంటర్వెల్లో నెగిటివ్ ఉంది. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఏమేమవుతుంది, ఎక్స్ బిలాంగ్స్ టు సో -∞ to -2. ఓకే, యూనియన్ ఇది కూడా నెగిటివ్ కదా, అంటే 0 to 2 అయిపోయిందా. ఒకసారి చూడండి. సో ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చినా మనకు ప్రాబ్లం లేదు. ఈక్వల్ టు 0 ఎక్కడెక్కడ వస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇది మొత్తం 0 అవుతుంది, అంటే ఇది క్లోజ్డ్ ఉండాలి కదా, అర్థమైందా. అంటే ఎక్స్ ఈక్వల్ టు -2, ఇక్కడ -2 పెడితే కూడా అది మొత్తం 0 అవుతుంది, అంటే -2 కూడా ఏంటి క్లోజ్డ్ ఉండాలి. 2 పెట్టినా కూడా ఇది 0 అవుతుంది, అవునా, 2 సబ్స్టిట్యూట్ చేస్తే కూడా 0 అవుతుంది. సో ఇది కూడా క్లోజ్డ్ ఉండాలి. సో మీకు ఏదైతే సొల్యూషన్ ఉంటుందో చూడండి, ఇక్కడ క్లోజ్డ్ ఉండాలి, 0 అవుతుంది, ఈక్వల్ టు 0 అవుతుంది, ఇక్కడ కూడా ఈక్వల్ టు 0 అవుతుంది, ఇది కూడా ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఈ 3 క్లోజ్డ్ ఉండాలి ఇంటర్వెల్స్. క్లియర్, -∞ ఓపెన్. సో ఒకవేళ ఇదే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని ఉంటే అప్పుడు ఏం తీసుకునేవాళ్ళు, అప్పుడు ఈ రెండు తీసుకునేవాళ్ళు. ఓకే, అప్పుడు ఏం తీసుకునేవాళ్ళు అంటే ఎక్స్ బిలాంగ్స్ టు -2 to 0 అండ్ ఈ రెండు క్లోజ్డ్, అవునా, -2 0 రెండు క్లోజ్డే కదా. యూనియన్ 2 to ∞, 2 నుంచి ∞. ఎప్పుడు ఓపెన్ అడిగితే తీసుకునేవాళ్ళు. ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అడిగితే తీసుకునే, అండ్ ఇది ఎప్పుడు కూడా ఇట్లా ఉండదు, ఓపెన్ ఉంటుంది. ∞, -∞ ఎప్పుడు కూడా ఓపెన్ ఉంటాయి. క్లియరా. సో దిస్ ఈజ్ అబౌట్ ద బేసిక్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వేవ్ కర్వ్ మెథడ్. అండ్ ఇంకా నేను మీకు కండిషన్స్ చెప్పలేదు వేవ్ కర్వ్ మెథడ్ యూజ్ చేయడానికి. చిన్న కండిషన్ అంతే, ఏంటి అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఎప్పుడు పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ ఉండొద్దు. నెగిటివ్ ఉంటే ఏం చేస్తాం, సో ఇది నేను మీకు వేరే నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంటే ఏం చేస్తాం, అండ్ ఇంకొక కండిషన్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా 0 ఉండాలి. 0 లేకపోతే ఏం చేస్తాం, జస్ట్ 1 స్టెప్లో 0 తెప్పియచ్చు, 1 స్టెప్లో ఒకవేళ నెగిటివ్ ఉంటే దాన్ని పాజిటివ్ చేయొచ్చు, జస్ట్ 1 స్టెప్. అండ్ రైట్ సైడ్ నుంచి పాజిటివ్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్తారు, పాజిటివ్ నెగిటివ్. సో ఇది ఏంటంటే నేను మీకు జస్ట్ బేసిక్ ఐడియా ఇచ్చాను హౌ టు సాల్వ్ ఇన్ఈక్వాలిటీ అండ్ వేవ్ కర్వ్ మెథడ్ అసలు ఎట్లా వచ్చింది, ఎట్లా డిరైవ్ అయింది. ఇంతకు ముందు నేను మీకు ప్రాబ్లం చెప్పాను కదా, అట్లా డిరైవ్ అయిందనమాట. ఇప్పుడు మనం ఇక్కడేమో డైరెక్ట్గా అప్లై చేస్తాం. అదే మీరు ఇక్కడ డిరైవ్ చేయాలి అంటే ఎట్లా చేస్తారు చూడండి. సపోజ్ నేను డైరెక్ట్గా అప్లై చేయట్లేదు, డిరైవ్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేస్తా, x+2 ఎక్కడ పాజిటివ్ అవుతుందో తీసుకుంటాం, x-2 ఎక్కడ పాజిటివ్ అవుతుందో తీసుకుంటాం, ఎక్స్ వాల్యూ. ఓకే, ఎక్స్ వాల్యూ ఎట్లయినా 0నే ఉంది, x-2. ఓకే, 2 ఎక్కడ పాజిటివ్ అవుతుంది చూడండి, ఏదైనా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, గ్రేటర్ దాన్ 2 ఉన్న దగ్గరల్లా పాజిటివ్ అవుతుంది, అవునా. x-2 ఇక్కడ అంతా నెగిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది, ఇక్కడ పాజిటివ్ అవుతుంది. ఎక్స్ ఎనీవే 0 అవుతుంది. ఓకే, ఎక్స్ ఎనీవే ఇటు సైడ్ నెగిటివ్ అవుతుంది, అవునా. ఎక్స్ అంటే డైరెక్ట్ ఎక్స్, ఇటు 0కి ఇటు తీసుకుంటే నెగిటివ్ వాల్యూస్ వస్తాయి, ఇటు తీసుకుంటే పాజిటివ్ వాల్యూస్ వస్తుంది, అవునా. x = 1 తీసుకుంటే పాజిటివ్, x = -1 తీసుకుంటే నెగిటివ్. ఓన్లీ x ఉంది కాబట్టి, ఇక్కడ -2 ఉంది కాబట్టి చూడండి 2కి అటుపక్క పాజిటివ్ అవుతుంది, 2కి ఇటుపక్క అంతా నెగిటివ్ అవుతుంది, ఏంటి -2. ఇప్పుడు ఇది చూడండి, x+2 ఎక్కడ పాజిటివ్ అవుతుంది, ఇదిగోండి -2కి ఇటుపక్క తీసుకుంటే ఇవన్నీ కూడా 2ది కదా, ఇది -2, ఇది నెగిటివ్ అవుతుంది. ఇదేమవుతుంది మరి, ఇది కూడా -2కి అటుపక్క అంటే పాజిటివ్ అవుతుంది, సబ్స్టిట్యూట్ చేయండి. సో సపోజ్ నేను ఇక్కడ -1 తీసుకున్నాను అనుకోండి, -1 + 2 ఏమొస్తుంది, పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో 0 కన్నా ఎక్కువ తీసుకున్న పాజిటివ్ వస్తుంది. సో ఇక్కడ ఇవన్నీ ఏంటి పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. ఓకే, ఇవన్నీ పాజిటివ్ వాల్యూస్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఇలా వచ్చిన వాల్యూస్ని చూడండి, ఇక్కడ పాజిటివ్ వస్తుంది, ప్రోడక్ట్ ఆఫ్ 3 పాజిటివ్స్ ఇస్ పాజిటివ్, 2 పాజిటివ్స్ ప్రోడక్ట్ పాజిటివ్, ఇది ఒకటి నెగిటివ్. ఓకే, పాజిటివ్ ఈ 2 నెగిటివ్స్ మల్టిప్లై చేస్తే పాజిటివ్, మొత్తం ఓవరాల్ పాజిటివ్. 3 నెగిటివ్లు మల్టిప్లై చేస్తే నెగిటివ్. ఇదంతా చేయకుండా నేను డైరెక్ట్ ఏం చేసిన, పాజిటివ్ నెగిటివ్ రాసి మీకు ఇంటర్వెల్ రాసేసాను. ఇట్లా చేసినా మీకు అదే వస్తుంది. కానీ ఇది కాన్సెప్ట్ ఆఫ్ వేవ్ కర్వ్ మెథడ్.
ఓకే. సో యాక్చువల్లీ మనం ఈ కాన్సెప్ట్ ప్రతి ప్రాబ్లమ్కి చెయ్యం. వేవ్ కర్వ్ మెథడ్ వచ్చింది మన వర్క్ సింప్లిఫై చేయడానికి. సో డైరెక్ట్గా ఇది చేస్తాం. ఇది చేయడానికి మనకి ఒక 2-3 ఇంపార్టెంట్ స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. అండ్ దెన్ వీ కెన్ ప్రొసీడ్ టు దిస్ మెథడ్. ఓకే. సో నేను ఇంకా కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ ఆ స్టెప్స్ ఏంటి విత్ స్టెప్స్ ఆఫ్ వేవ్ కర్వ్ మెథడ్ మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే. సో యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద బేసిక్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ బేసిక్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వేవ్ కర్వ్ మెథడ్. అండ్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఎవర్ ఐ థాట్ ఆఫ్ టీచింగ్ యూ ఇన్ ద సెషన్. సో ప్రతి ఒక్కటి అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తే మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదే వీళ్ళు చూస్తారు, కామెంట్ చేస్తారు, లైక్ చేయండి. ఓకే. అండ్ సబ్స్క్రైబ్ టు మ్యాథ్ ఫెసిలిటేటర్ as well as math facilitator intermediate channel, and I'll come up with the next class very soon. Okay, thank you so much. Bye bye, take care.